సూరమ్మ తన కొడుకు కోడలితో కలిసి హాయిగా జీవిస్తూ ఉండేది. సూరమ్మకి తన కొడుకంటే ఎంత ఇష్టమో కోడలంటే కూడా అంతే ఇష్టం. అత్తాకోడలిద్దరికీ డబ్బన్నా నగలన్నా ఎంతో ఇష్టం. ఇదిగో రోజా, రోజంతా ఏదో ఒక పని చేస్తూనే ఉంటావు. కాస్త విశ్రాంతి తీసుకో. విశ్రాంతి తీసుకుంటే ఎలా కుదురుతుందత్తయ్యా? ఇంకా కిచెన్లో చాలా పనులున్నాయి. అవన్నీ అయిన తర్వాత వంట మొదలు పెట్టాలి. ఆ తర్వాత ఆ సామాన్లన్నింటినీ మళ్ళీ కడగాలి. ఇలా పనులు చేస్తూ ఉన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ పనులు పెరుగుతూనే ఉంటాయి. అవునమ్మా, నువ్వు చెబుతుంది కూడా నిజమేలే. చాలా రోజుల నుండి మనం ఇల్లు అస్సలు శుభ్రం చేయలేదు. ఒక్కసారి ఇంటిని కూడా శుభ్రం చేయాలనుకుంటున్నాను అత్తయ్య. ఎన్ని పనులను చేస్తావు? నాకేమో ఆరోగ్యం బాగోలేదు, లేకపోతే నేను కూడా పని చేసేదాన్ని. అయ్యో అత్తయ్య, మీరేమీ పని చేయాల్సిన అవసరం లేదులేండి. నేనున్నన్ని రోజులు మీరు బాగా విశ్రాంతి తీసుకోండి. అలా రోజా సూరమ్మతో చెప్తుంది. ఇంతలో రోజా ఇంటికి ప్రమీలమ్మ వస్తుంది. ప్రమీలమ్మ సూరమ్మకి దూరపు బంధువు. ఎలా ఉన్నారు అందరూ? అరే ప్రేమిలా, ఏంటి ఇలా చెప్పబెట్టకుండా వచ్చేసావు? ఒక్క మాట ముందే చెప్పుండుంటే వీణ్ణి బస్టాండ్ దగ్గరికి పంపించేదానిగా. అదేమీ పర్వాలేదులే. ఆయన రఘు వచ్చిన బైక్లో వస్తాడు. బైక్లో ప్రయాణం చేసే అలవాటు నాకు అస్సలు లేదు. అందులోనూ చాలా ఎండగా ఉంది. ఈ ఎండలో బైక్లో ఎలా ప్రయాణం చేయగలము? కార్ లేకపోతే నేను అసలు ప్రయాణమే చేయలేను. బస్టాండ్లో ఏసీ బస్సుల్లో దిగాను. ఆ తర్వాత ఏసీ క్యాబ్ బుక్ చేసుకున్నాను. ఓ అలాగా, సరేలే. ఇంతకీ ఏం తీసుకుంటావు? టీ కాఫీలను మానేశాను. ఈ మధ్య ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు. షుగర్ కూడా బాగా పెరిగిందనుకో. అందుకే వాటన్నింటినీ తాగలేను. మరేం తీసుకుంటారో చెప్పండి ఆంటీ గారు. మీ ఇంట్లో బ్లాక్ వాటర్ ఉందా? ఆ వాటర్ ఆరోగ్యానికి చాలా మంచిదట. బ్లాక్ వాటరా? అదేంటండి? అరే, నీకు బ్లాక్ వాటర్ తెలీదా? నల్లటి రంగులో ఉండే నీళ్లు బాటిల్లో అమ్ముతారు. ఆరోగ్యానికి చాలా మంచిదట. నా కొడుకు ఇంటి దగ్గర 100 బాటిళ్లు కొనిపెట్టాడు. 10 రోజులకు 100 బాటిళ్ల నీరు అయిపోతుందనుకో. ఇక్కడికి వచ్చే ముందు తెచ్చుకుందామనుకున్నాను, కానీ మర్చిపోయాను. మీ ఇంట్లో బ్లాక్ వాటర్ ఉంటే కాస్త ఇవ్వండి. మా ఇంట్లో సాధారణ నీళ్లే ఉన్నాయి. మేం వాటిని తాగుతాంలే. ఒకవేళ మీకు నిజంగా బ్లాక్ వాటర్ కావాలంటే చెప్పండి, ఇప్పుడే తీసుకొని వస్తాను. అరే, నువ్వెలా తీసుకొని రాగలవమ్మా? నీకు అతిథి మర్యాద చేయాలని మనసులో ఉన్నట్టుంది. అందుకే వెళ్ళి కొనుక్కొని వస్తానని చెబుతున్నావు. కానీ బ్లాక్ వాటర్ ధర కాస్త ఎక్కువగా ఉంటుంది. మీరు అలాంటి నీటిని కొనలేరు. అయ్యో, నేను కొనడం గురించి మాట్లాడటం లేదా ఆంటీ గారు. మీకు నిజంగానే బ్లాక్ వాటర్ కావాలంటే చెప్పండి. ఇప్పుడే వీధి కొళాయి వద్దకు వెళ్ళి ఒక గ్లాస్ పట్టుకొని వస్తాను. అందులో ఏం కలుపుతారో, ఆ నీళ్లు ఎక్కడి నుండి వస్తుందో నాకు తెలీదు, కానీ చూడటానికి మాత్రం నల్లగానే ఉంటాయి. అమ్మో అమ్మో, అలాంటి వాటర్ నాకు అస్సలు అవసరం లేదు. సాధారణ నీళ్ళే ఇవ్వండి, ఏం పర్వాలేదు. అలా ప్రమీలమ్మ అడగడంతో రోజా తనకు నీళ్లనిస్తుంది. ప్రమీలత్త, ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులైంది. ఇంతకీ మీ అబ్బాయి దిలీప్ ఎలా ఉన్నాడు? వాడికే మహారాజులో ఉన్నాడు. ఇంతకీ నువ్వెలా ఉన్నావు? ఇంకా 15,000కే ఉద్యోగం చేస్తున్నావా? ఇలా అయితే ఎలారా? నా కొడుకుని చూడు, వాణ్ణి చూసి నేర్చుకో. వాడి జీతం అక్షరాల 1,00,000 రూపాయలు. ఈ కాలం పిల్లలందరూ చాలా ఈజీగా 1,00,000 రూపాయలను సంపాదిస్తున్నారు. నువ్వేమో ఇంకా 15,000 రూపాయలకే పనిచేస్తున్నావు. ఎప్పుడు బాగుపడతావో ఏమో. సరే గాని ప్రేమిలా, ఇంతకీ ఏం తీసుకుంటావు? టీ కాఫీలు తాగనన్నావు, పోని కూల్ డ్రింక్ అయినా తీసుకో. ఏంటి, కూల్ డ్రింకా? అమ్మో, అలాంటి వాటి జోలికి నేను అస్సలు వెళ్ళను. నా కొడుకు మార్కెట్లో ఉన్న కూల్ డ్రింకులు తాగొద్దని చెప్పాడు. ఒక పంచే రోజా, ఏబీసీ జ్యూస్ చేసి తీసుకొనిరా. ఏంటి, ఏబీసీ జ్యూసా? అంటే ఏంటంటీ? ఏబీసీ జ్యూస్ అంటే ఏంటో కూడా నీకు తెలీదా? ఏంటో, మీరంతా ఇంకా వెనుకబడి ఉన్నారు. ఏ అంటే ఆపిల్, బి అంటే బీట్రూట్, ఇక సి అంటే క్యారెట్. ఈ మూడింటిని కలిపి చక్కగా మిక్సీ పట్టి ఆ తర్వాత వడగట్టి జ్యూస్ తయారు చేసి తీసుకొనిరా. ఈ మధ్య నేను ఈ జ్యూసే తాగుతున్నాను. తెలుసా, ఈ జ్యూస్ తాగుతున్నప్పటి నుంచి నేనెంత అందంగా మారిపోయాను. రంగు కూడా బాగా పెరిగాను. అవునాంటీ గారు, చూస్తుంటే తెలుస్తూనే ఉంది.
నేనిప్పుడే మీకోసం జ్యూస్ తయారు చేసి తీసుకునొస్తాను. అలా రోజా వంటగదిలోకి వెళ్ళి ఏబీసీ జ్యూస్ తయారుచేసి తీసుకొనొస్తుంది. ప్రమీలమ్మ ఆ జ్యూస్ని గటగటా తాగేస్తుంది. ఇంతకీ ఏ పని మీదొచ్చావో చెప్పనేలేదు. ఏదో ఒక ముఖ్యమైన పని లేందే నువ్వు మా ఇంటి దాకా రావు గదా. బాగానే చెప్పావు సూరమ్మ. దిలీప్కి పెళ్లి కుదిరింది. మరో 10 రోజుల్లో పెళ్లి. మీరందరూ ఆ పెళ్లికి తప్పకుండా రావాలి. ఇదిగో 10 రోజుల ముందే మీరు మా ఇంటికొచ్చేయాలి. అదేంటి ఆంటీ గారు, 10 రోజుల్లో పెళ్ళుందని 10 రోజుల ముందు చెబుతున్నారు. మేము 10 రోజుల ముందు మీ ఇంటికెలా రాగలం చెప్పండి? హోహోహో, అది కూడా నిజమేలే. ఏదో అందరూ అంటారుగా, అలా అన్నాను. కనీసం ఒక 4 రోజుల ముందైనా మీరందరూ మా ఇంట్లో ఉండాలి. మనమంతా ఒక కుటుంబానికి చెందిన వాళ్ళం. ఇలాంటి సమయాల్లో ఒకరికొకరు తోడుగా ఉండకపోతే ఎలా చెప్పండి? ఇదిగో సూరమ్మ, నువ్వు లేకపోతే పెళ్ళింట్లో కాలే ఉండదు. తప్పకుండా వస్తానులే ప్రమీల. ఒక 4 రోజుల ముందే వచ్చి నీకన్ని పనుల్లో సహాయంగా ఉంటానులే. అలా ప్రమీల సూరమ్మ కుటుంబాన్ని పెళ్లికి ఆహ్వానించి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అలా ప్రమీల వెళ్ళగానే సూరమ్మ అప్పటిదాకా కంట్రోల్ చేసుకున్న కోపాన్ని ఒక్కసారిగా బయటకు కక్కుతుంది. అసలు ఎంత ధైర్యం ఈ ప్రమీలకు! ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడుతూ ఉంటుంది. ఏదో ఈవిడ అంబానీ గారికి బంధువైనట్టుగా మాట్లాడుతుంటుంది. గొప్పలు చెప్పడమే తప్ప ఒక్కసారి కూడా కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని ఎప్పుడూ ఆదుకోలేదు. అవునత్తయ్య, మీరు చెప్పింది నిజమే. అయినా ఈ డబ్బున్న వాళ్ళందరూ అంతే. గొప్ప గొప్ప మాటలు చెబుతారు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు కనీసం మాట సహాయం కూడా చేయరు. అయినా ప్రమీలత్త చిన్నప్పటినుంచి అంతే కదా, ఆవిడ గురించి పెద్దగా పట్టించుకోకండి. చాల్లే, నువ్వు మీ నాన్నలాగే తయారవుతున్నావు. ఆయన కూడా ఇంతే. వాళ్ళని పట్టించుకోవద్దు, వీళ్ళని పట్టించుకోవద్దంటూ అనేవారు. పట్టించుకోకపోతే మనం వాళ్ళ స్థాయికి ఎలా వెళ్ళగలం? ఇదిగో రోజా, మీ మావయ్య గారు కూడా ఇంతేనమ్మా. ఉన్న దాంట్లో సర్దుకుపోదామని అనుకునే మనస్తత్వమే తప్ప ఓ కారు కొందాము, ఒక సైటు కొందాము అలాంటి ఆలోచనలు ఏవీ ఉండవు వీళ్ళకి. అరే ఏంటమ్మా నువ్వు? ఓ, ఈయనకంత మావయ్య గారి పోలికలొచ్చాయన్నమాట. చూడండి, మీ కారణంగా అవతలి వాళ్ళొచ్చి మమ్మల్ని ఎన్నెన్ని మాటలంటున్నారో. ఇందులో నా తప్పేముంది? ఆ దేవుడు నా నుదట రాత ఏం రాశాడో అదే జరుగుతుంది. నేను ఎవరిని మోసం చేయకుండా ఉద్యోగం చేస్తున్నాను. కాని ప్రమీలత్త గారి భర్త అయిన గోవిందయ్య ఎంత అవినీతిపరుడో మీకు తెలుసు కదా. అలా అవినీతి చేస్తూనే 4-5 బిల్డింగులు కట్టాడు. ఇప్పుడు కొడుకుని విదేశాలకు పంపాడు. అలా అవినీతి కారణంగా వారు బాగుపడ్డారు, కానీ వారంత దుష్టులెవ్వరూ లేరు. ఇతరుల్లో ఉన్న తప్పులు వెతకడం కాదురా, మనం ఏం చేసైనా సరే మనం కూడా ధనవంతులవ్వాలి. అలా ఆలోచించడం తప్ప. అయినా నీతో వాదించే ఓపిక నాకు లేదు. రోజా కూడా ఈ మధ్య నీకులాగే మాట్లాడుతుంది. నాకు ఆఫీస్ టైం అవుతుంది, నేను వెంటనే వెళ్ళాలి ఆఫీస్కి. అలా రఘు ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఈయన మన మాటలు వినేలా లేడత్తయ్యా. మరో 10 రోజుల్లో పెళ్ళుంది. మన దగ్గరున్న ఏదో ఒక పట్టు చీర కట్టుకోవచ్చు. సమస్యల్లా నగలతోనే వచ్చింది. అవును రోజా, నువ్వు చెబుతుంది నిజమే. ఏదైనా ఒక పాత పట్టు చీరని ఉతికి ఐరన్ చేశామంటే కొత్తదిలా మారిపోతుంది. ఇప్పుడు సమస్య అంతా నగల చుట్టే తిరుగుతుంది. ఉన్న నగల్ని మనం తాకట్టు పెట్టేశాం. ఇప్పుడు మన దగ్గర వాటిని విడిపించేందుకు ఒక్క రూపాయి కూడా లేదు. నగలు వేసుకోకుండా ఆ పెళ్లికి వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి? అందరూ మనల్ని విచిత్రంగా చూస్తారు. ఇక ప్రేమిలమ్మ గారైతే మనల్ని ముఖం మీదే అడిగేస్తారు. అలా సూరమ్మ మరియు రోజా బాధపడుతూ ఉంటారు. ఇంతలో సూరమ్మకి ఒక ఆలోచన వస్తుంది. నాకొక స్నేహితురాలుందే, పేరు కావేరి. అది చాలా ధనవంతురాలు. మనం దాని దగ్గరికెళ్ళి నగలిమ్మని అడుగుదామా? ఈ ఆలోచనేదో బాగుందత్తయ్యా. మన దగ్గర అస్సలు సమయం లేదు. పదండి, ఇప్పుడే మనం మీ ఫ్రెండ్ ఇంటికెళ్దాం. అలా రోజా మరియు సూరమ్మ ఇద్దరూ కలిసి కావేరింటికి వెళ్తారు. అరే సూరమ్మ, ఎన్ని రోజులైంది నిన్ను చూసి. ఒకప్పుడు ప్రతిరోజు నా ఇంటికొచ్చేదానివి, నాతో కబుర్లు చెప్పేదానివి. ఇప్పుడేమో అసలు నా ఇంటి వైపుకే రావడం లేదు. నీ వద్దకు రావాలని అనుకుంటానే, కానీ ఈ మధ్య ఆరోగ్యం బాగుండటం లేదు. అందుకే రాలేకపోతున్నాను. ఆంటీగారు ఎలా ఉన్నారు? మిమ్మల్ని చూసి చాలా రోజులైంది. బాగున్నానమ్మ రోజా. ఏంటి హఠాత్తుగా ఇలా వచ్చారిద్దరూ? ఏం చెప్పమంటావు మా బాధలు? ఎవ్వరు అర్థం చేసుకునేవారే లేరు. నువ్వైనా అర్థం చేసుకుంటావని ఇలా వచ్చాను. ఆ ప్రమీల ఉంది గదా, అదే మా దూరపు బంధువు ప్రమీల.
ఆవిడ గురించి నువ్వు అప్పుడప్పుడు చెబుతూ ఉంటావు కదా, చాలా పిసినాడుదని, ఎప్పుడు చూసినా గొప్పలు చెప్పుకుంటూ ఉంటుందని నాతో చాలాసార్లు అన్నావులే. ఇప్పుడు ప్రమీల కొడుక్కి పెళ్లి కుదిరింది. మరో 10 రోజుల్లో పెళ్లి. కాని ఇంట్లో ఒక్క పూస బంగారం కూడా లేదు. పెళ్లికి ఎలా వెళ్లాలో అర్థం కావడం లేదు. బాధపడుతున్న సమయంలో నాకు వెంటనే నువ్వు గుర్తుకొచ్చావు. కాస్త దయదలిచి నీ దగ్గరున్న నగలిచ్చావంటే అవి పెట్టుకొనెళ్తాను. అరే, ఎందుకివ్వని చెప్పు. నీకు కాకపోతే మరెవరికిస్తాను? నువ్వు నాకు స్నేహితురాలివి. ఒక పని చేస్తాను, నా దగ్గరున్న నగలన్నింటినీ నీకు చూపిస్తాను. నీకు అలాగే నీ కోడలికి ఏవి నచ్చితే వాటిని తీసుకుని వెళ్ళండి. అలా కావేరి తన వద్ద ఉన్న నగలన్నింటినీ అత్తాకోడళ్ల ముందు పరుస్తుంది. అది చూసిన అత్తాకోడళ్ల కళ్ళు దగదగా మెరిసిపోతాయి. నగలన్నీ ఎంతో బాగున్నాయి అత్తయ్య. ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు. త్వరగా ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవే. అలా సూరమ్మ మరియు రోజా అక్కడున్న నగలలో ఒక సెట్ నగలు తీసుకుంటారు. ఆ సెట్ నగలలో 2 హారాలుంటాయి. మాకీ సెట్టు చాలు కావేరి. ఈ సెట్లో ఉన్న పెద్ద హారాన్ని నేనేసుకుంటాను. ఇక ఇదే సెట్లో ఉన్న చిన్న హారాన్ని నా కోడలేసుకుంటుంది. మా ఇద్దరికీ ఇది సరిపోతుందిలే. మంచి పని చేశారత్తయ్య. సరే, ఇప్పుడే వీటిని తీసుకుని వెళ్ళండి. పెళ్లిలో నా స్నేహితురాలంటే ఎలా ఉండాలి? అద్భుతంగా ఉండాలి. మీరు దీన్ని ఎప్పుడు తిరిగిచ్చినా నాకెలాంటి సమస్య లేదు. అలా కావేరి చెప్పడంతో సూరమ్మ మరియు రోజా ఇద్దరూ ఎంతో సంతోషపడతారు. అలా వారు ఆ నగల్ని తీసుకుని ఇంటికి వెళ్తారు. అలా కొన్ని రోజుల తర్వాత అవే నగలను అలంకరించుకుని పెళ్లికి కూడా వస్తారు. వచ్చావా? నీకోసమే ఎదురు చూస్తున్నాను. అరే, ఈ హారం ఎంతో బాగుంది. నీ కోడలి వద్ద కూడా ఇలాంటి హారమే ఉంది. ఈ హారాన్ని మా ఆయన చేయించాడంటీ. పెద్ద హారమేమో మా అత్తయ్య గారికి, ఇక ఈ చిన్న హారమేమో నాకు. ఇద్దరికీ ఒకే రకమైన డిజైన్ ఉంటే బాగుంటుందని ఆయన అనుకున్నారు. అవును, ఇదంతా నా కొడుకు కష్టార్జితం. ఏంటి? వీటిని నీ కొడుకు కొనిచ్చాడా? నమ్మలేకపోతున్నాను సూరమ్మ. ఏమనుకున్నావు నా కొడుకు గురించి? చూడ్డానికి అలాగనిపిస్తాడు గాని నేను నా కోడలు ఏమడిగినా అస్సలు కాదనలేడు. తెలుసా, మరో సంవత్సరంలో నా కోడలికి వడ్డానం కూడా చేయిస్తానని చెప్పాడు. అలా సూరమ్మ మరియు రోజా చెప్పడంతో ప్రమీలకి కుళ్ళు బాగా పెరిగిపోతుంది. అస్సలు ఓర్వలేకపోతుంది. చూసావా, ఆ ప్రేమిల మనల్ని చూసి ఎలా ఉడుక్కుంటుందో? అవునత్తయ్య, నేను కూడా గమనించాను. మనం వేసుకున్న హారాలను, అలాగే మనం కట్టుకున్న చీరల్ని అదే పనిగా చూస్తుంది. అస్సలు ఓర్వలేకపోతుంది. ఈ ప్రేమిలని ఇలా ఉడికించాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నానే. ఆ దేవుడి దయ కారణంగా ఇప్పటికీ నా కోరిక నెరవేరింది. అలా రోజా మరియు సూరమ్మ ఇద్దరూ పెళ్లిలో బాగా ఎంజాయ్ చేస్తారు. పెళ్లంతా అయిపోయిన తర్వాత వారు పెట్టుకున్న నగల్ని తీసి ఒక బ్యాగులో పెడతారు. అలా వారు బస్టాండ్కి వెళ్తారు. నగలున్న బ్యాగ్ని బస్టాండ్లోనే విడిచి బస్ ఎక్కేస్తారు. అలా అత్త కోడలిద్దరూ ఇంటికి వెళ్ళిన తర్వాత హాయిగా టీ తాగుతూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏది ఏవైనా ఆ ప్రేమిల ముఖం చూస్తుంటే నాకు నవ్వాగలేదు రోజా. అందరి ముందు నవ్వితే బాగోదని ఊరుకున్నాను. నేను కూడా అంతే అత్తయ్య. సరే కాని మనం ఆ నగల్ని కావేరి ఆంటీ గారికి రిటర్న్ ఇచ్చేద్దాము. ఇప్పుడే వెళ్ళి బ్యాగ్లో ఉన్న నగల్ని తీసుకునొస్తాను. అలా రోజా గదిలోకి వెళ్తుంది. బ్యాగ్ కనిపించకపోవడంతో కంగారు పడిపోతూ ఉంటుంది. అయ్యయ్యో, నగలున్న బ్యాగ్ కనిపించడం లేదత్తయ్యా. ఏంటి, నగలు పెట్టిన బ్యాగు కనిపించడం లేదా? ఏం మాట్లాడుతున్నావే నువ్వసలు? అంతా వెతికావా? పద, నేను కూడా ఒకసారి ఎతుకుతాను అంటూ సూరమ్మ మరియు రోజా ఆ బ్యాగు కోసం ఇల్లంతా వెతుకుతారు. కాని వారికి అస్సలు బ్యాగ్ కనిపించదు. అప్పుడు వారికి ఒక విషయం అర్థమవుతుంది. బ్యాగ్ని మనం బస్టాండ్లోనే విడిచిపెట్టినట్టున్నాము. అంతా అయిపోయింది. ఇలా జరుగుతుందని అస్సలు అనుకోలేదు. మీరు చెబుతుంది నిజమే అత్తయ్య. బస్టాండ్లోనే మనం బ్యాగ్ని పడేసుకున్నాము. ఇప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉందత్తయ్య. అలా సూరమ్మ మరియు రోజా బాధపడుతూ ఉంటారు. ఇంతలో క్యాంపుకు వెళ్లిన రఘు ఇంటికి తిరిగి వస్తాడు. పెళ్లి బాగా జరిగిందా? బాగానే జరిగి ఉంటుందిలే. ఏంటి ఇద్దరలా ఏడుస్తూ ఉన్నారు? ఏం జరిగింది? పెళ్లికి వెళ్ళడానికి నగలు లేకపోవడంతో కావేరి ఆంటీ వద్దకు వెళ్లి నగల్ని తెచ్చుకున్నామండి. పెళ్లిలో ఆ నగల్ని పెట్టుకుని చాలా సంతోషపడ్డాం. కానీ ఆ నగలు పెట్టి ఉన్న బ్యాగ్ని
బస్టాండ్లో ఎక్కడో పారేసుకున్నాము. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? నగలు పారేసుకోవడం ఏంటి? అది కూడా పరాయి వాళ్ళ నగలు. మీకు అసలు బుద్ధుందా? అసలు పరాయి వాళ్ళ నగలు తీసుకునేందుకు మీకు సిగ్గనిపించలేదా? సరే అనిపించలేదా అని అనుకుందాం. కనీసం వాటిని జాగ్రత్తగా ఇంటికి తేవాలని కూడా మీకు అనుకోలేదా? ఎంత అజాగ్రత్తగా ఉన్నారు మీరు. నాకేం చేయాలో అర్థం కావడం లేదురా. ఒక పెద్ద హారము, అలాగే ఒక చిన్న హారము, రెండింటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది. అయిపోయింది, అంతా అయిపోయింది. ఏ పరువుని ఏ మర్యాదని కాపాడుకుంటూ వస్తున్నామో ఆ మర్యాదని మీరు గాల్లో కలిపేశారు. అలా రఘు కూడా తిట్టడంతో సూరమ్మ మరియు రోజా చాలా బాధపడతారు. ఆ రాత్రంతా వారికి అస్సలు నిద్ర కూడా పట్టదు. మరుసటి రోజు సూరమ్మ ఒక నిర్ణయానికి వస్తుంది. ఏం జరిగితే అది జరిగిద్ది. మనం కావేరికి నిజం చెప్పేద్దాం. వద్దత్తయ్య, నిజం చెబితే మన పరువు పోతుంది. మరేం చేద్దాం రోజా? అసలు ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఉన్నాం మనమిప్పుడు. మనం కష్టపడదాం, కష్టపడి డబ్బులు సంపాదిద్దాం. వచ్చిన డబ్బుతో ఆ నగల్ని తయారు చేసి ఆవిడకి ఇచ్చేద్దాం అత్తయ్య. అంతేనంటావా? అది జరిగే పనేనా? అంతకంటే మరొక ఉపాయం మన దగ్గర లేదత్తయ్యా. అలా వారు మాట్లాడుతూ ఉండగా కావేరి ఇంటికి వస్తుంది. ఏంటి, పెళ్ళికి వెళ్ళారా? ఎలా జరిగింది ఇంతకి పెళ్ళి? అది అది మరే అంటే బాగానే జరిగింది. ఏంటి ఏదో తడబడుతున్నావు? ఏం లేదా ఆంటీ గారు, ఒక మిస్టేక్ జరిగింది. మేము నగల్ని ఊర్లోనే విడిచిపెట్టొచ్చేశాం. ప్రేమిల గారు ఆ నగల్ని జాగ్రత్తగా బీరువాలో దాచిపెట్టానని చెప్పారు. మీరు నగల గురించి భయపడాల్సిన పనేం లేదు. కాకపోతే కాస్త టైం ఇచ్చారంటే మేమూరికి వెళ్ళి నగలు తెచ్చేస్తాం. పర్వాలేదులే, నేనేమీ నగల కోసం రాలేదు. ఇటువైపుగా వెళ్తుంటే సూరమ్మ గుర్తుకొచ్చింది, అందుకే వచ్చాను. మీరు నాకు నగలు ఎప్పుడిచ్చినా పర్వాలేదులే అని కావేరి సూరమ్మతో చెప్తుంది. అలా కొంత సమయం కావేరి సూరమ్మతో గడిపి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అమ్మయ్య, నగలు ఎప్పుడిచ్చినా పర్వాలేదని అన్నారు కాబట్టి మనం కష్టపడి డబ్బులు సంపాదించి ఆ డబ్బుతో నగల్ని కొందాం అత్తయ్య. పెళ్లిలో నేను అలాగే అత్తయ్య ఇద్దరం కలిసి ఒక సెల్ఫీ తీసుకున్నాం. ఆ సెల్ఫీలో నగలు కూడా పడ్డాయి. వాటిని రిఫరెన్స్గా ఇచ్చి నగల్ని తయారు చేయించొచ్చు. ఇప్పుడు మనకు కావాల్సింది కేవలం డబ్బు మాత్రమే. ఇంతటి ఎండలో ఈ పిండి వంటలు నమ్మాల్సొస్తుంది. ఇలాంటి రోజు వస్తుందని నేను అస్సలు అనుకోలేదు రోజా. మనం చాలా పెద్ద తప్పు చేశాం కదత్తయ్యా. తప్పుని సరిదిద్దుకోవాలంటే ఇలాంటి పనులు చేయక తప్పదు. అలా రోజా మరియు సూరమ్మ పిండి వంటలను తయారు చేసి అమ్మడంతో పాటు చాలా పనులు చేసేవారు. రోజా పిల్లలకు ట్యూషన్లు చెప్పేది, సూరమ్మేమో బట్టలు కూడా కుట్టేది. ఇక రఘేమో తన మెయిన్ జాబ్తో పాటు పార్ట్ టైం జాబ్ కూడా చేసేవాడు. అలా ఆ కుటుంబంలోని వ్యక్తులందరూ పగలు రాత్రి లేకుండా ఎంతో కష్టపడుతూ ఉంటారు. అమ్మో, ఈ పిల్లలతో వేగడం చాలా కష్టం అత్తయ్యా. కాని వేగక తప్పేలా లేదు. మన అత్యాశ మన దుఃఖానికి కారణమనిపిస్తుంది. ఆ రోజు కనుక మనం ఆమె దగ్గరికెళ్ళి నగలు తీసుకోకుండా ఉండుంటే ఎంతో బాగుండేదనిపిస్తుంది. అవును రోజా, నువ్వు చెప్పేది కూడా నిజమే. ఈ బట్టలు గుట్టలిక చచ్చిపోతున్నాననుకో. పాపం రఘు 2 ఉద్యోగాలు చేస్తున్నాడు. మన కారణంగా వాడు కూడా కష్టపడాల్సొస్తుంది. అలా ఆ కుటుంబమంతా ఎంతో కష్టపడతారు. 1 సంవత్సరంలో చాలా డబ్బులు పోగేస్తారు. ఆ డబ్బుతో వారు నగలను కూడా చేస్తారు. ఒకరోజు సూరమ్మ కావేరిని ఇంటికి ఆహ్వానిస్తుంది. వచ్చావా కావేరి? ఊరికి వెళ్ళి నగలు తీసుకొని వచ్చేసరికి చాలా ఆలస్యమైంది. 1 సంవత్సరమే గడిచిపోయిందనుకో. ఓ అవును, అప్పుడు నేను మీకు నగలిచ్చాను కదా, ఆ సంగతే మర్చిపోయాను. ఈవిడేంటి మర్చిపోయానంటుంది? అలా ఎలా మర్చిపోతుందసలు? ఇదిగో రోజా, కాస్త నగల్ని తీసుకొనిరా. అలా సూరమ్మ చెప్పడంతో రోజా నగల్ని తీసుకొని వస్తుంది. ఈ నగలేంటో కాస్త విచిత్రంగా ఉన్నాయి. ఈ నగలున్న బాక్స్ కూడా నాది కాదు. అరే, చూస్తుంటే ఇవి బంగారు నగల్లా ఉన్నాయి. బంగారు నగల్లా ఏంటాంటీ? బంగారు నగలే. ఆ రోజు మీరు ఇవే కదా మాకిచ్చారు. ఏంటి, నేను మీకు బంగారు నగలిచ్చానా? లేదు లేదు, నేను మీకు 1 గ్రామ్ గోల్డ్ అంటే గిల్టు నగలిచ్చాను. ఆ రోజు మీ ముందు నేను చాలా నగల్ని పరిచాను. మీరిద్దరూ ఏరికోరి ఆ గిల్టు నగల్ని కావాలని అడిగారు. అందుకు నేను సరే అన్నాను. అందుకేగా ఎంత ఆలస్యమైనా పర్వాలేదని చెప్పాను.
నిజానికి మీకు ఈ 1 గ్రామ్ గోల్డ్ నెక్లెస్ ఇచ్చినట్టు నేను మర్చిపోయాను కూడా. అలా కావేరి చెప్పడంతో రోజా మరియు సూరమ్మ ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. ఏంటి కావేరి, నువ్వు చెబుతుంది నిజమేనా? అస్సలు నమ్మలేకపోతున్నాను. ఇక్కడి దాకా వచ్చింది కాబట్టి చెబుతున్నాను. ఏడాది క్రితం నువ్విచ్చిన నగల్ని నేను నా కోడలు పెళ్లిలో పెట్టుకున్నాం. ఆ తర్వాత వాటిని ఎక్కడో పారేసుకున్నాం. ఎక్కడ నీకు చెబితే తిడతావో అని ఎంతగానో భయపడ్డాం. ఏడాది పాటు మేమంతా రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి తిండి కూడా తినకుండా డబ్బుల్ని కూడబెట్టి ఈ నగల్ని కొన్నాం. నీకు తిరిగివ్వాలని అనుకున్నాం. ఏంటి, ఇంత జరిగిందా? ఏదైతేనేం మీకు మంచే జరిగిందిలే. బంగారు నగలు లేవని బాధపడుతున్న మీకు బంగారు నగలు లభించాయి. అది కూడా మీరు మీ కష్టార్జితంతో సంపాదించుకున్నారు. అలా చెప్పి కావేరి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. రఘుకు విషయం తెలిసి ఎంతో సంతోషిస్తాడు. అత్తాకోడళ్ల సంతోషానికి కూడా హద్దుండదు. నాకు చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ సంతోషాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాననుకో. మీకే కాదత్తయ్య, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనా మన అత్యాశ మనకొక పాఠాన్ని నేర్పింది. అలాగే మనం కష్టం కూడా మనకొక మంచి పాఠాన్ని నేర్పించింది. ఇకపై కూడా మనం ఇలాగే కష్టపడదాం. అత్యాశ కారణంగా ఎప్పుడూ పైకెదగలేమత్తయ్య. కేవలం కష్టపడితే మాత్రమే వృద్ధిలోకి రాగలమని ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. అలా రోజా మరియు సూరమ్మ ఎంతో సంతోషిస్తారు.